హాయ్ అండి, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు దోసకాయ పులుసు చేస్తున్నాను. అది ఎలా చేద్దామో చూద్దాం. కూరలకి పులుసులకి పెద్దగా ఆయిల్ పట్టదు, ఎక్కువ అవసరం లేదు. ఒక గరిటెన్నర వేసాను, అంటే చిన్న గరిటె. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పప్పులు అలాంటివి కూడా వేయనవసరం లేదు, పులుసులకి వాటికి. జీలకర్ర, వేగిన తర్వాత కొద్దిగా పసుపు, నెక్స్ట్ కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. కారం కూడా అంతే, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో కొంచెం తక్కువగానే తింటారు కారం, సో కొంచెం తగ్గించే వేస్తాను. ఈ ముక్కలన్నీ ఇలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకోండి. అన్ని పులుసుల్లోకి బెల్లం బాగోదు, కానీ ఇష్టమైన వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు బెల్లం. నేనైతే దోసకాయ పులుసులో బెల్లం వేయను, అలాగే బాగుంటుంది పుల్లగా కారంగా. కొత్తిమీర వేసుకొని దించేసుకోండి.